చైర్మన్ నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించారు. మీ దళితులకు ఏమైనా ఆహ్వానం ఉందా? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించబోతున్నారో ఆ విగ్రహావిష్కరణ పట్ల మీరు గతంలో అనేకమైనటువంటి అంబేద్కర్ తాలూకా ఆశయాలపైన గలమెత్తారు. ఈ విగ్రహావిష్కరణ పట్ల ఏమంటారు మీరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టి ఆ విగ్రహావిష్కరణ చేస్తున్నాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు విజయనగరం జిల్లాలకి నిన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏ రకమైన సమాచారం లేదు. ఎవరికి ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి ఆధారం లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో. ఎస్సీ కమిషన్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో పాపం ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ కదా మీరు అందరూ తరలరండి అని ఈరోజు పత్రికల్లో ఇచ్చాడు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపకపోతే దళితులు, ఆదివాసీలు, బీసీలకి విముక్తి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముందు చూపించి దళితులు, గిరిజనుల ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే ఎత్తుగడ వేస్తున్న మిత్రులు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బీసీ ప్రజల గమనించండి, ఈ ముఖ్యమంత్రి ఇంటికి పంపించకపోతే మనకు జీవితాలు లేవు, మన బతుకులు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. అదే ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని తాకేటటువంటి అర్హత కూడా లేదని దళిత సంఘాలన్నీ కూడా తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఎందుకోసం అంటే శృంగవరపుకోట మండల పరిధిలో ఉండేటటువంటి ఒక దళిత మహిళ, ఏదైతే ఎస్టీకి సంబంధించినటువంటి మహిళ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందితే తన స్వస్థలానికి మృతదేహాన్ని తరలించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. అంటే గిరిజనులు, హరిజనుల తాలూకా ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందని అక్కడ శృంగవరపుకోటలోని విజయనగరంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్,